సార్ అదే సమయంలో ఒక స్కూల్లో పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, లేకపోతే ఐబీఎస్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, టొఫెల్ శిక్షణ, ఇవన్నీ తీసుకురావడం అనేది ఒక సంస్కరణలో భాగంగా జరుగుతోంది సార్. అదే సమయంలో స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన గతంలో ఎప్పుడూ జరగని విధంగా 17,000 కోట్ల రూపాయలతో నాడు నేడు అనే పథకం కింద అనేక రకమైనటువంటి మార్పులు స్కూళ్లలో తీసుకొచ్చారు. వాళ్ళకి బ్లాక్ బోర్డ్స్ దగ్గర నుంచి, కూర్చునే బెంచ్ల నుంచి, తర్వాత ప్లే గ్రౌండ్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఏమి కావాలి, టాయిలెట్స్ దగ్గర నుంచి. టాయిలెట్స్ అయితే మీరు పరిశీలించుంటారు, నాకు తెలిసినంత వరకు మీరు ఆంధ్రప్రదేశ్లో పరిశీలించి ఉండొచ్చు. ఏ రకంగా అభివృద్ధి చేశారు, ఎట్లా చక్కగా స్కూళ్ళని తీర్చిదిద్దారు అనేది. నేను అంటుంది ఏంటంటే దాదాపు 70-80% స్కూళ్ళని ఈ విధంగా తీర్చిదిద్దారు. ఇది కూడా ఇలాగే కంటిన్యూ కావాల్సినటువంటి అవసరం ఉంది కదా సార్. అంటే మనం ఇచ్చేటటువంటి ఎడ్యుకేషన్తో పాటు అక్కడ ఇన్ఫ్రా అనేది, డెవలప్మెంట్ అనేది కూడా కంటిన్యూ కావాల్సినటువంటి ప్రాసెస్సేనా? ఇప్పుడు ఋషి, ఏ పిల్లలైతే ఆ స్కూళ్ళల్లో చదువుతున్నారో, ఎవరైతే ఈ సంవత్సరం 10th బయటికి వెళ్ళారో, గత సంవత్సరం 10th బయటికి వెళ్ళారో, వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు ఆ స్కూళ్ళను ఎట్లా మార్చాడనేది. ముఖ్యంగా ఏ గ్రామాలలోనైతే స్కూళ్ళు పాత స్కూళ్ళు పోయి కొత్త రూపాలు వచ్చి అవి నడుస్తున్నాయో వాళ్లకు తెలిసినప్పుడు దాన్ని, ఆ స్కూళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాపాడుతూ మిగతా స్కూళ్ళకు కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్స్పాండ్ చేయడం అనేది ఒక ప్రజాస్వామిక విలువలు ఉన్న ప్రభుత్వం బాధ్యత. పాత ప్రభుత్వం అధికారం నుంచి పోయింది, కొత్తగా మీరు వచ్చారు. రెండవది, ఇప్పుడు పిల్లలకు కిట్స్, తర్వాత పాత బ్రేక్ఫాస్టు, లంచు, ఆ మెనూ విధానాన్ని తప్పకుండా కంటిన్యూ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే పిల్లలు అడగకపోవచ్చు, విద్యారంగంలో ఏం పెట్టకపోయినా ప్రజలు ఇంతకుముందు తిరుగుబాట్లు చేయలేదు కనుక కుల వ్యవస్థలో ఉన్న దొంతర్ల లక్షణాల వల్ల ఇప్పుడు ఆ ప్రజలు కూడా కమిటీలు వేసుకొని ప్రతిదాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ బైజు సంబంధించిన విషయం ఉంది, దాన్ని వాళ్ళు ఆపేయచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ స్కీములను ఆపేయచ్చు. ఇవి ఎవరికి తెలుస్తాయి? అక్కడున్న ప్రజలకు, వాటిని అప్లై చేసుకొని మేము బయటికి పోతామనుకున్న ప్రజలకు తెలుస్తాయి. అదే సందర్భంలో సోషల్ మూమెంట్లు నడిపేవాళ్ళు, వాళ్ళు టీచర్లు కావచ్చు, వాళ్ళు బయటి వాళ్ళు కావచ్చు, దురదృష్టవశాత్తు కమ్యూనిస్ట్ పార్టీలు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లాంటి సంస్థలు కూడా ఈ విద్యారంగం మీద చాలా పక్షపాతంతో వ్యవహరించినాయి అనేది నా అభిప్రాయం. ఇవాళ కనీసం వాళ్ళైనా, ఇప్పుడు అటు ఏబీవీపీ ఉంటుంది, లేదా ఇతర తెలుగుదేశం అనుబంధ విద్యార్థి సంస్థలు ఉండొచ్చు, అవన్నీ ఈ విద్య మనకు అవసరం లేదనే ప్రచారం మొదలుపెట్టవచ్చు. కనుక ఎక్కడో ఒక్కడ ఆ తల్లిదండ్రులకు దీన్ని కాపాడుకునే ఊతము, పోరాటము, మానవ చైతన్యాన్ని ఇటు పత్రికలు, తర్వాత దురదృష్టవశాత్తు ఏంది అంటే, నేను గత 5 ఏళ్ళు చూశాను, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వాళ్ళకు సంబంధించిన టీవీలు కానీ ఈ విద్యా విధానాన్ని మెచ్చుకోలేదు. అవును, ఈ విద్యా విధానం ఇంగ్లీషు ఉండడము మంచిదే, ఇటువంటి సంస్కరణలు తేవడం మంచిదే అని ఒక్కరోజు కూడా వాళ్ళు ఎడిటోరియల్స్ రాయంగా నేను చూడలేదు. ఇంత విద్యా వ్యతిరేక వైరుధ్యాలతో ఉన్నప్పుడు సాక్షి లేదా దాని అనుబంధ సోషల్ మీడియా సంస్థలు ఏమన్నా ఉంటే, లేదా ఇష్టం వచ్చిన వాళ్ళే మాట్లాడితే మాట్లాడారు, నాలాంటి వాళ్ళు మాట్లాడితే మాట్లాడారు, కానీ మొత్తము వాళ్ళ మేధావి వర్గం అనుకునే వాళ్ళు ఎవ్వరు ఇది. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి కానీ, రేపు చంద్రబాబు నాయుడు మంచి పని చేసినా నేను ఒక మంచి పని జరిగింది అంటాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెడితే అది మంచి పనే చేశాడు అనే మేధావులు అటు పక్కన మాట్లాడే వాళ్ళని నేను చూడలేదు. ఇది ప్రమాదం. ఇది మొత్తం డెమోక్రసీకి, ఇప్పుడు ఈ ఎన్నికల్లో దేశం మొత్తం మీద రాజ్యాంగానికే ప్రమాదం ఉన్నదనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది కనుక బీజేపీ 273 స్థానాల నుంచి పడిపోయింది. ఆ రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నదనేది నిజమని చాలా సెక్షన్ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితిలో వీళ్ళు ఒక పొత్తు పెట్టుకొని నడుపుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఆదివాసులు అగ్రకుల పిల్లలతో ప్రైవేటు
స్కూల్ ఎడ్యుకేషన్లో ఉండి ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళకు ధీటుగా ప్రభుత్వ రంగంలో చదువుకోవచ్చు అనే దాన్ని సపోర్టు చేయగలిగే మనస్తత్వం వీళ్ళకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. సార్ ఒక అందుకని తల్లిదండ్రులు చాలా మెలకువగా ఉండాలి, గ్రామస్తులు మెలకువగా ఉండాలి.